ఒక కస్టమర్ అంట కంపెనీ వాళ్ళు 200 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే స్కూటర్ ఇస్తామని చెప్పేసరికి కొనేసుకున్నారంట. బట్ ఆయనకి 130 కిలోమీటర్ రేంజ్ వచ్చిందంట. మరో కస్టమర్ అలానే ఒక ఎలక్ట్రిక్ కార్ 400 కిలోమీటర్ రేంజ్ వస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్పగానే కొనేసుకుంటే 250 కిలోమీటర్ రేంజ్ వచ్చిందంట. ఎందుకని కంపెనీ వాళ్ళు చెప్పిన రేంజ్ కన్నా తక్కువ రేంజ్ కస్టమర్లకు వస్తుంది? అసలు నిజంగా ఒక కంపెనీ వాళ్ళు మెన్షన్ చేసిన రేంజ్ నిజమేనా? లేకపోతే వాళ్ళు తప్పు చెప్తున్నారా? అసలు దీనికి ఏమైనా కొలమానం ఏమైనా ఉంటుందా? ఏమైనా టెస్టింగ్ ఏజెన్సీస్ దీనికి సంబంధించిన టెస్టులు ఏమైనా చేస్తాయా లేదా? భారతదేశానికి ఒక రకమైన టెస్టింగ్ చేస్తే వేరే దేశానికి ఇంకొక రకమైన టెస్టింగ్ ఎందుకు చేస్తారు? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అయితే నేను మీకు వివిధ దేశాల్లో ఈ పర్టికులర్ రేంజ్ ఒక స్కూటర్కి కానివ్వండి, బైక్ కానివ్వండి, కార్కి కానివ్వండి, ఇలా రేంజెస్ ఫిగర్స్ చెప్తారు కదా, దానికి సంబంధించిన టెస్టింగ్ పేరేంటో మీకు చెప్తానండి. మన భారతదేశంలో ఇలా రేంజ్ని కనిపెట్టడానికి MIDC అనే ఒక అబ్రివేషన్తో పిలుస్తారన్నమాట ఆ టెస్ట్ని. దీన్నే మాడిఫైడ్ ఇండియన్ డ్రైవింగ్ సైకిల్ అని అంటారు. ప్రీవియస్గా దీన్ని IDC అని పిలిచేవారు, ఇండియన్ డ్రైవింగ్ సైకిల్ అని. రీసెంట్గా దాన్ని MIDCగా మార్చారు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూరోప్ కాంటినెంట్లో WLTP అని పిలుస్తారన్నమాట. దీని ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ హార్మోనైజ్డ్ లైట్ వెహికల్స్ టెస్ట్ ప్రొసీజర్ అని అంటారు అనమాట. నెక్స్ట్ అమెరికా దేశంలో ఈ పర్టికులర్ టెస్ట్ని EPA అంటారు. దీన్నే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటారు. దీన్నే రేంజ్ టెస్ట్ సైకిల్ అని కూడా పిలుస్తారన్నమాట. నెక్స్ట్ చైనా దేశంలో CLTC అంటారు. సో దీన్నే చైనా లైట్ డ్యూటీ వెహికల్ టెస్ట్ సైకిల్ అని అంటారు. మీరు ఎప్పుడైనా గమనిస్తే కనుక విదేశాల్లో ఏమైనా కార్ లాంచ్ అయింది అనుకోండి, ముఖ్యంగా మీరు WLTP లేదా CLTC లేకపోతే ఈవెన్ EPA అని వింటూ ఉంటారు. ఎందుకంటే విదేశాలకు సంబంధించిన స్టాండర్డ్స్ ఇవి కాబట్టి విదేశాల్లో కార్లు ఏమైనా లాంచ్ చేస్తే దానికి సంబంధించిన రేంజ్ని దీంతో రీనేట్ చేస్తారు. భారతదేశం వరకు ఏమని పిలుస్తారు? IDC అని మనం ఎక్కువగా ఉంటాం. ఇండియన్ డ్రైవింగ్ సైకిల్ అని చెప్పి రీసెంట్గా దాన్ని మాడిఫైడ్ ఇండియన్ డ్రైవింగ్ సైకిల్ అని చెప్పారనమాట. ఇలాగా ఏదైతే ఒక రేంజ్ని కనిపెట్టడానికి దానికి సంబంధించిన టెస్టింగ్ సంబంధించిన అబ్రివేషనే ఏ దేశానికి దానికి సంబంధించిన పేర్లు అనమాట. ఇప్పుడు మనం అసలు ఈ రేంజ్ని ఎలాంటి టెస్ట్ కండిషన్స్లో చేస్తారు, అసలు ఎవరు టెస్టింగ్ చేస్తారో తెలుసుకుందాం. మన ఇండియాలో ఇలా ఒక ఎలక్ట్రిక్ వాహనానికి రేంజ్ టెస్ట్ చేసే ఒక సంస్థ ఏంటంటే ARIA అనమాట. సో ఈ ARIA సంస్థ వాళ్ళే ఈ MIDC మాడిఫైడ్ ఇండియన్ డ్రైవ్ సైకిల్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ టెస్ట్ని ARIA వాళ్ళు చేస్తారు. సో ఈ టెస్ట్ని ఎటువంటి కండిషన్స్లో చేస్తారో తెలుసుకునే ముందు ఫస్ట్ మనము ఈ పర్టికులర్ అసలు ఈ రేంజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఒక ఐడియా తెచ్చుకుంటే మీకు క్లారిటీగా ఇది అర్థమైపోతుంది అనమాట. రేంజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే రేంజ్ని బ్యాటరీ కెపాసిటీని అంటే kWh డివైడెడ్ బై Wh/km ఈ ఫార్ములాని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు. సో మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని ఎగ్జాంపుల్కి తీసుకుందాం. ఒక 3 kWh బ్యాటరీ ప్యాక్ ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఈ 3 kWh బ్యాటరీ ప్యాక్ని 1 కిలోమీటర్కి ఆ పర్టికులర్ వెహికల్ 1 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి ఎంత వాట్ అవర్ ఖర్చు అవుతుందో దాంతో డివైడ్ చేస్తారనమాట. సో ఇప్పుడు 3 kWhని మళ్ళీ Wh/km మీద డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇది 3 kWh కాబట్టి 3 పక్కన 3 సున్నాలు పెట్టాలన్నమాట. డివైడెడ్ బై Wh/km 1 కిలోమీటర్కి ఎన్ని వాట్ అవర్లు ఖర్చు అవుతుంది అంటే 1 కిలోమీటర్ ఒక వెహికల్ ట్రావెల్ చేస్తే దానికి బ్యాటరీ ప్యాక్లో ఎన్ని వాట్ అవర్ ఎనర్జీ ఖర్చు అవుతుంది అనేది మనం మెన్షన్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ 17 అని డివైడ్ చేశాను. సో 17 డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 176 వచ్చింది. ఇది కిలోమీటర్లు అనమాట. రేంజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఏదవుతుందో ఆ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ దానికి సంబంధించిన Wh/km అనేది మనం కన్సిడర్ చేసుకుంటాం. 1 కిలోమీటర్కి 17 వాట్ అవర్లు కాబట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 176 కిలోమీటర్లు వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3.7 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ డివైడెడ్ బై 23.2. సో అగైన్ దీన్ని మనం ఏం చేయాలి? 3700 డివైడెడ్ బై 23.2. సో మనకి ఎంత వస్తుందంటే సుమారుగా 159 వస్తుందన్నమాట. సో మీరు గమనిస్తే కనుక నేను ఎగ్జాంపుల్స్ ఏం తీసుకుంటానంటే ఈ 3.7 kWh వచ్చేసి ఏథర్ సంబంధించిన రిస్తా బ్యాటరీ ప్యాక్. సో ఏథర్కి మనకి 1 కిలోమీటర్కి 23.2 వాట్ అవర్ల ఎనర్జీ అనేది ఖర్చు అవుతుంది అనమాట. సో దానికి కాబట్టి 159 కిలోమీటర్లు వచ్చింది. నెక్స్ట్ ఓలా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఓలా S1X 3 kWh వేరియంట్కి 176 కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు కాబట్టి వీళ్ళకి 1 కిలోమీటర్కి 17 వాట్ అవర్ల ఎనర్జీ మాత్రమే ఖర్చు అవుతుందని చెప్తున్నారు. సో ఎప్పుడైతే ఒక వెహికల్ ఎనర్జీ డెన్సిటీ తక్కువ ఉంటుందో 1 కిలోమీటర్ నడిపేయడానికి తక్కువ ఎనర్జీతో
ఆ వెహికల్ బ్యాటరీ కన్సంప్షన్ చేసుకుంటే కనుక ఆ వెహికల్ రేంజ్ పెరుగుతుంది అనమాట. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏదైతే రేంజ్ చెప్తారో వాళ్ళకి 1 కిలోమీటర్కి ఈ వాట్ అవర్ కన్సంప్షన్ ఏదైతే ఉంటుందో అది ఎంత తక్కువ అయితే వాళ్ళు అంత ఎక్కువ రేంజ్ చూపించవచ్చు. ఇక ఆ పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏఆర్ఐఏ వాళ్ళు అసలు ఎలా టెస్టింగ్ చేస్తారో మనం అర్థం చేసుకుందాం. సో ఇప్పుడు ఏఆర్ఐఏ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టెస్టింగ్ అనేది ఆల్రెడీ మన గవర్నమెంట్ కొన్ని నామ్స్ ఇచ్చేది, AS40 కానివ్వండి, AS039 ఈ పర్టికులర్ రూల్స్ ప్రకారంగా టెస్టింగ్ అయితే చేస్తారు. ఫస్ట్ 2 రకాల టెస్టులు చేస్తారనమాట. ఒక 195 సెకండ్లు. సో ఫస్ట్ దాంట్లో టెస్ట్ చేస్తారు, ఇలా 4 టైమ్స్ టెస్ట్ చేస్తారనమాట. ఇది ఎలా టెస్ట్ చేస్తారంటే చాలా తక్కువ స్పీడ్లో, ఎంత అంటే సుమారుగా ఒక 25 నుంచి 30 కిలోమీటర్ స్పీడ్తో ఈ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ కూడా ఎలాగంటే ఒక రైడర్ ప్లస్ 25 kg వెయిట్, ఒక రైడర్ ఉంటారు, ఒక 25 kg వెయిట్తో వెళ్తారు. టెంపరేచర్ కండిషన్స్ ఎలా మెయింటైన్ చేస్తారంటే 25 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 30 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్య ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే స్టార్ట్ అండ్ స్టాప్ సైకిల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. నడుపుతూ ఉంటారు, బట్ బ్రేక్ వేస్తారు, మళ్ళీ వెళ్తూ ఉంటారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మీకు చెప్పింది ఫేజ్ 1. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఏం చేస్తారంటే కొంచెం స్పీడ్ పెంచుతారు అనమాట. స్పీడ్ పెంచినా ఇది మ్యాక్సిమం స్పీడ్ వచ్చి మనకు టెస్ట్ కండిషన్ వచ్చి 90 km/h స్పీడ్తో వెహికల్ నడుపుతారు. సో ఇదేంటంటే హైవే రిలేటెడ్గా ఉంటుంది అనమాట. సో హైవే రిలేటెడ్గా టెస్ట్ కండిషన్ అయితే ఉంటుంది. హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఒక అవుటర్ రింగ్ రోడ్ అలాంటి ఓఆర్ఆర్ వెళ్ళడం చాలా ఫాస్ట్గా వెళ్తారు కదా, అలాంటి ఒక సిచ్యువేషన్. పైన సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో చాలా హెవీ ట్రాఫిక్ ఉన్న కండిషన్స్లో అనమాట. మనం వెళ్ళిన ప్రతి 1 మినిట్కి ఒకసారి మళ్ళీ ఆగడం వెళ్ళడం అలాంటి పైన కండిషన్లో చేస్తారు. అలానే మీకు టెస్ట్ కండిషన్స్ చెప్పాను కదా, ఇప్పుడు బండిని ఎలాగా నడుపుతారని చెప్పి ఇది రియల్ వరల్డ్ కండిషన్లో చేయరు అనమాట. ఇలాగ ఒక డైనమో మీటర్ అని ఉంటుంది. సో వెహికల్ ఇలా పెట్టేసి ఆ వెహికల్ని ఆన్ చేస్తే అదే ఆ పర్టికులర్ స్పీడ్ని అది తీసుకుంటుంది అనమాట. అదిగోండి ఆ వీల్ రొటేట్ చేస్తూ ఉంటుంది. ఇలా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. రియల్గా వీళ్ళు ఏమి నడపరు అనమాట. టెస్టింగ్ అనేది ఇలా డైనమో మీటర్ దగ్గర పెట్టేసి సిమ్యులేషన్ లాగా చేస్తారు అనమాట వెహికల్. ఇలాగే టెస్ట్ కండిషన్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు మీకు చూపించిన ఈ టెస్ట్ ఏదైతుందో ఫస్ట్ 100% ఛార్జ్ చేసిన తర్వాతే ఈ పర్టికులర్ టెస్ట్ అనేది అయితే చేస్తారన్నమాట. ఇలా కంప్లీట్గా ఓవరాల్గా బ్యాటరీ ప్యాక్ కన్సంప్షన్ అయ్యేసరికి ఎంత రేంజ్ వచ్చింది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక ఫస్ట్ పారామీటర్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ పారామీటర్లు చాలా తక్కువ స్పీడ్, ఒక 25 to 30 km టాప్ స్పీడ్ తోనే వెళ్తారు. కాబట్టి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే రేంజ్ మన MIDC రేంజ్ అనేది ఈ ఫస్ట్ పారామీటర్ లో ఉన్న రేంజ్ అని చెప్తారు అనమాట. చాలా తక్కువ స్పీడ్ తో ఒక రైడర్ ప్లస్ ఒక 25 kgs వెయిట్తో ఐడియల్ కండిషన్ 25 degrees to 30 degree సెంటీగ్రేడ్ స్టార్ట్ అండ్ స్టాప్స్ ఎక్కువ అయితే ఉంటాయన్నమాట. మోస్ట్లీ ఫ్లాట్ రోడ్ కండిషన్స్లో ఈ పర్టికులర్ ఈ ఎన్విరాన్మెంట్ కూడా అలా క్రియేట్ చేసి నడుపుతారనమాట. మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక వెహికల్ కొన్న తర్వాత 25 to 30 degree సెంటీగ్రేడ్లో ఎప్పుడు నడుపుతారు? అన్లెస్ అంటే చలికాలం కాకపోతే మధ్యాహ్నం కూడా మీకు కనీసం ఒక 35-40 degrees అలా సెంటీగ్రేడ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇక సమ్మర్ అయితే ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రతలు అయితే ఉంటాయి. సో ఈ కండిషన్ అనేది రావడం చాలా కష్టం అన్లెస్ అంటే చలికాలం అయితే. రెండోది రైడర్ ప్లస్ 25 kgs, ఇది ఓకే, ఒక రైడర్ ప్లస్ 25 kgs అనేది మెయింటైన్ చేయొచ్చు. అతిపెద్ద ఛాలెంజ్ 25 నుంచి 30 km స్పీడ్తో ఎంతమంది నడుపుతారు? ఇప్పుడు ఒక వెహికల్ 25 to 35, ఇప్పుడు మీకు చెప్పిందంతా కూడా రిజిస్ట్రేషన్ మోడల్సే, ఎందుకంటే ఈ IDC రేంజ్ అనేది మోస్ట్లీ రిజిస్ట్రేషన్ మోడల్కే చేయిస్తారు. ఇప్పుడు 25 to 30 km టాప్ స్పీడ్ ఏదైతే ఉందో మరి ఆ 25 to 30 km స్పీడ్తో ఎంతమంది వెళ్తారు? ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి టైర్ ప్రెషర్ అనేది కరెక్ట్గా పెడతారు అనమాట. సో ముందు వైపు ఒక స్కూటర్కి ముందు వైపు మనకి ఒక 25, వెనక వైపు 30 PSA ఉండాలంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అంతే పెట్టి నడుపుతారు అనమాట. సో దీనివల్ల మనకి రేంజ్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కువ రేంజ్ అనేది వస్తుంది అనమాట. తక్కువ స్పీడ్లో ఐడియల్ వెయిట్లో ఈ పర్టికులర్ టెస్ట్ చేస్తారు కాబట్టి చాలా ఎక్కువ రేంజ్ అనేది వస్తుంది. మనం రియల్ రేంజ్ కండిషన్స్ వచ్చేసరికి సింగిల్స్ వెళ్ళకుండా డబల్స్ వెళ్ళొచ్చు, స్పీడ్ అనేది 50 వెళ్ళొచ్చు, 60 వెళ్ళొచ్చు, ఇంకా అంతకన్నా స్పీడ్ వెళ్ళొచ్చు. మన టైర్లో గాలి ఉండకపోవచ్చు, మన ఫ్లాట్ రోడ్ కండిషన్ ఉండడం వల్ల మనకి హై స్పీడ్ వెళ్ళొచ్చు. ఇలా చాలా కండిషన్స్ అనేవి ఐడియల్ కండిషన్స్కి డిఫరెంట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ రేంజ్ రావట్లేదు అనమాట. సో వీళ్ళు చెప్పిన కండిషన్స్లో నడిపితే అప్పుడు మీకు ఆ రేంజ్ వచ్చే అవకాశం ఉండదు. బట్ అది మనకి ప్రాక్టికల్గా దూరంగా ఉంటుంది కాబట్టి కంపెనీ వాళ్ళు చెప్పిన రేంజ్ అనేది మనకి రావట్లేదు అనమాట. ఇది మీకు ARAI MIDC సంబంధించిన రేంజ్ సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ WLTP, యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మీకు ఎందుకు చెప్పిన డైనమోమీటర్ మీదే వీళ్ళు టెస్ట్ అయితే చేస్తారన్నమాట వెహికల్ని. సో ఒక టెస్ట్ కండిషన్స్లో వీళ్ళ డైనమోమీటర్ మీదే ఇలాంటి కండిషన్స్ అన్ని క్రియేట్ చేసుకుని టెస్టింగ్ అనేది చేస్తారు. కాకపోతే ఏంటంటే వీళ్ళ సెకండ్ కండిషన్ ఏదైతే ఉందో
సుమారుగా 130 km/h స్పీడ్ వరకు టెస్టింగ్ అనేది చేస్తారన్నమాట. సో మిగిలిన అన్ని కూడా మనకి ఇండియన్ రోడ్ కండిషన్స్ లో ఏదైతే ఐడిసి రేంజ్ ప్రకారం ఏదైతే చెప్పాం సిమిలర్ టెస్ట్లే అన్ని జరుగుతాయి. బట్ సెకండ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో కొంచెం టాప్ స్పీడ్ ఎక్కువతో అయితే టెస్ట్ చేస్తారు. అందుకనే మనకి ఐడిసి రేంజ్ కానివ్వండి WLTP సంబంధించిన రేంజ్ ఫిగర్స్ కొంచెం సిమిలర్ గా ఉంటాయి అనమాట. కొంచెం WLTPఏ కొంచెం తక్కువ అయితే ఉంటుంది ఐడిసి రేంజ్ తో పోల్చుకునేది, ఎందుకంటే వీళ్ళు కొంచెం టాప్ స్పీడ్ అనేది ఎక్కువ పెట్టి టెస్ట్ చేస్తారు కాబట్టి. పెద్ద డిఫరెన్స్ అనేది మనకి ఐడిసికి WLTPకి అయితే ఉండదు. యూరోపియన్ కంట్రీస్ నుంచి ఏదైనా ఒక వెహికల్ రేంజ్ టెస్ట్ చేసి దాని సంబంధించిన ఫిగర్ చెప్పారనుకోండి, అది ఇండియాలో చేసినా కూడా సిమిలర్ గానే వస్తుంది అనమాట ఆ రేంజ్ సంబంధించిన డీటెయిల్స్. సో నెక్స్ట్ మనం ఈపీఐ గురించి మాట్లాడదాం అండి. ఈపీఐ వచ్చి అమెరికా దేశానికి సంబంధించిన స్టాండర్డ్స్ అండి. సో అమెరికా దేశంలో ఏంటంటే సుమారుగా ఒక 150 km వరకు స్పీడ్తో టెస్ట్ చేస్తారనమాట. టాప్ స్పీడ్ వచ్చి యావరేజ్గా వచ్చి సుమారుగా ఒక 45 km వరకు వెహికల్ అనేది టెస్ట్ అయితే చేస్తారు. ఇక వీళ్ళు టెస్టింగ్ కండిషన్స్ కూడా మనకి రియల్ వరల్డ్ కండిషన్స్ చేస్తారు. అంటే నిజంగానే ఒక పర్సన్ ఆ వెహికల్ ని రైడ్ చేస్తారన్నమాట రియల్ గా రోడ్ మీద. యుఎస్ఏ సంబంధించిన ఈపీఏ సంబంధించిన టెస్టింగ్ ఏదైతే ఉంటుందో ఇది కొంచెం రియల్ వరల్డ్ కండిషన్స్ కి దగ్గరలో వస్తుంది. అంటే కంపెనీ వాళ్ళు ఏదైనా ప్రకటించారనుకోండి రేంజ్, అది కాస్త దగ్గరలో వస్తుంది. కారణం వీళ్ళు రియల్ వరల్డ్ లో ఆ పర్టికులర్ వెహికల్ ని టెస్ట్ చేస్తున్నారు కాబట్టి. అలానే ఈ దిశలో సిటీ, హైవేస్, అలానే హై స్పీడ్, దాంతోపాటుగా కోల్డ్ కండిషన్స్, ఈ 4 ప్రాంతాల్లో అయితే వీళ్ళు టెస్టింగ్ అయితే చేస్తారన్నమాట. ఎందుకంటే అమెరికా దేశం కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి కోల్డ్ టెంపరేచర్స్లో కూడా ఎక్కువ టెస్టింగ్ అనేది చేస్తారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే CLTC అనమాట, చైనా సంబంధించిన టెస్టింగ్. చైనాలో ఏంటంటే వీళ్ళ స్పీడ్ వచ్చి యావరేజ్గా కేవలం 28.5 km టెస్టింగ్ మాత్రమే చేస్తారనమాట. ఈవెన్ వీళ్ళు మోడ్స్ కూడా ఒక 3 మోడ్స్లో మాత్రమే టెస్టింగ్ చేస్తారనమాట. లో, మీడియం, హై అని చెప్పి మరీ ఎక్స్ట్రీమ్ హై వరకు కూడా వీళ్ళ టెస్టింగ్ అయితే చేయరు. అలానే వీళ్ళ ఐడియల్ టైం కూడా 38% అయితే ఉంటుంది. అంటే బండి నడిపిన తర్వాత మళ్ళీ ఆగి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తారు. వీళ్ళు కూడా డైనమోమీటర్ మీద టెస్టింగ్ అయితే చేస్తారన్నమాట. రియల్ వరల్డ్ కండిషన్ మీద అయితే టెస్టింగ్ అయితే చేయరు. సో అందుకనే CLTC సంబంధించిన రేంజ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట. కారణం వీళ్ళు చాలా తక్కువ స్పీడ్తో వీళ్ళ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తారు కాబట్టి. సో ఇవన్నీ గమనించిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుందన్నమాట. కంపెనీ వాళ్ళు ఏదైనా ఒక రేంజ్ చెప్తే ఆ రేంజ్కి దగ్గరలో చెప్పే రేంజ్ అది అమెరికా దేశంలో ఉన్న వెహికల్స్కి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఈపీఐ అనే రేంజ్ టెస్ట్ చేస్తారు కదా, వాళ్ళు రియలిస్టిక్గా ఆ రేంజ్ని చేస్తారు రియల్ వరల్డ్ కండిషన్స్లో కాబట్టి వీళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ వచ్చేసి WLTP, థర్డ్ వచ్చేసి MIDC. కొన్నిసార్లు సెకండ్ మన MIDC అవుతుంది, థర్డ్ వచ్చి WLTP. ఎందుకంటే కొన్నిసార్లు రూల్స్ అనేవి మారుతూ ఉంటుంది అనమాట. సో మన ఇండియన్సే కొంచెం ఇంకా ఎక్కువ యావరేజ్ స్పీడ్ తీసుకోవచ్చు, WLTP వాళ్ళు ఇంకా తక్కువ తీసుకోవచ్చు. సో వీళ్ళిద్దరి మధ్య ఒకసారి పొజిషన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక చివరిగా చెప్పిన దానికి చాలా వ్యత్యాసం ఉండేది మాత్రం CLTC అనమాట. కారణం వీళ్ళు చాలా తక్కువ యావరేజ్ స్పీడ్తో నడిపిన దాన్ని రేంజ్ చెప్తారు. ఎప్పుడైనా మీరు నెక్స్ట్ టైం ఏదైనా ఒక రేంజ్ ఫిగర్ చెప్పినప్పుడు ఆ రేంజ్ పారామీటర్ చెప్తారు కదా, అది CLTC అంటే గమనించండి చాలా వరకు రియలిస్టిక్ ఫిగర్కి దూరంగా వస్తుందని చెప్పి. ఈపీఐ అంటే కనుక చాలా వరకు దగ్గరలో వచ్చే రేంజ్ ఈపీఐ రేంజ్ అనమాట. ఇక మన MIDC ఏదైతే ఉంటుందో అవి కూడా వస్తాయి కానీ బట్ ఇవేగానే కొంతమేరకు వస్తుంది. సో ఫస్ట్ వచ్చి అమెరికా దేశం వాళ్ళ టెస్టింగ్ అనేది కొంచెం దగ్గరలో ఉంటుందన్నమాట. ఇండియన్ సంబంధించిన టెస్టింగ్ వచ్చేసరికి 2 లేదా 3 పొజిషన్లు అయితే ఉంటుంది. ఈ దేశం వాళ్ళు ఫాలో అవుతున్న ప్రొసీజర్ల వల్లే కంపెనీ వాళ్ళు చెప్పిన రేంజ్ అనేది వాళ్ళ టెస్ట్ కండిషన్స్కి తగ్గట్టుగా కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు, బాగా తక్కువలో వచ్చిన స్పీడు, తక్కువలో కండిషన్లో ఉన్న ఫిగర్స్ అనేది చెప్తున్నారు. కానీ రియల్ రోడ్ కండిషన్స్లో మన ఆ కండిషన్లో నడపం కాబట్టి కంపెనీ వాళ్ళు చెప్పిన రేంజ్ అనేది మనకు రావట్లేదు. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఎందుకు కంపెనీ వాళ్ళు చెప్పిన రేంజ్ మీకు రావట్లేదు అనడానికి పూర్తి సమాచారం. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఇప్పిస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. వెళ్తే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.